వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఎస్బిటెట్ డిప్లొమా స్టూడెంట్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎలా పాస్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని యూనిట్స్ అవుతే కన్ఫామ్గా పాస్ అవ్వచ్చు, క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్క్స్కి మీరు కన్ఫామ్గా పేపర్ అటెంప్ట్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు పేపర్ ప్యాటర్న్తో పాటు మీరు ఎన్ని యూనిట్స్ చదవాలి, ఎన్ని మార్క్స్కి పేపర్ రాయాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తున్నాయా లేవా, ఆ క్వశ్చన్ పేపర్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 6 బ్యాక్లాగ్స్ ఎక్సెప్షన్. అంటే 130 క్రెడిట్స్ వస్తే చాలు మీరు పాస్ అవ్వచ్చు, డిప్లొమా సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు సబ్జెక్ట్స్ పిక్ చేసుకొని పాస్ అవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఎలా చూజ్ చేసుకోవాలి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ ప్యాటర్న్, ఎన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి క్లియర్గా చెప్తాను. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. డిప్లొమా స్టూడెంట్స్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మీకు వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మనకు ఓవరాల్గా ఎక్స్టర్నల్ పేపర్ 40 మార్క్స్కి ఉంది. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ అస్సలే నాకు రావట్లేదు సబ్జెక్ట్ అన్న స్టూడెంట్ అయినా సరే కన్ఫామ్గా మీరు పాస్ మార్క్స్ మినిమం రావాలి అంటే 25 to 28 మార్క్స్ పేపర్ రాయాల్సిందే కంపల్సరీగా. 25 to 28 మార్క్స్ పేపర్ కంపల్సరీగా రాస్తేనే మీకు పాస్ మార్క్స్ రావడానికి కన్ఫామ్ ఛాన్స్ ఉంటుంది. ఇంకా అంటే మీరు చదవడం 25 నుంచి 28 మార్క్స్ వరకు కన్ఫామ్గా చదివి ఎగ్జామినేషన్లో రాస్తే మన కరెక్షన్ గురించి తెలుసు కదా, మనం 40కి 40 రాసినా కూడా ఫెయిల్ చేసే కరెక్షన్ ప్రాసెస్ ఉంది. అలాంటప్పుడు కన్ఫామ్గా మనం పాస్ అవ్వాలంటే 40 మార్క్స్ని టార్గెట్ పెట్టకుండా చదివిన వాటికి కరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సబ్జెక్టు చాప్టర్స్ కంప్లీట్ చేసి రాయగలిగితే పాస్ గ్యారంటీ, ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ యూనిట్స్ ఎలా పిక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు 1 మార్క్ క్వశ్చన్ బేస్ చేసుకొని మాత్రం మీరు యూనిట్స్ పిక్ చేసుకోకండి, పార్ట్ ఏ బేస్ చేసుకొని. ఎందుకు, ఇక్కడ ఫస్ట్ 3 యూనిట్స్ అవుతే 1 మార్క్ క్వశ్చన్స్ 4 వస్తాయి కదా, లాస్ట్ 3 యూనిట్స్ అవుతే 1 మార్క్ క్వశ్చన్స్ 4 వస్తే 4 మార్క్స్ వస్తాయి కదా అని అనుకోవచ్చు. కానీ ఆ 1 మార్క్ క్వశ్చన్ బేస్ చేసుకొని చూసుకుంటే చదివితే ఫస్ట్ 3 అయినా చూడాలి, లేదంటే లాస్ట్ 3 అయినా చూడాలి. కానీ ఇది సప్లీ ఎగ్జామ్. మనకు అదే రెగ్యులర్ ఎగ్జామ్ అయితేనేమో లాస్ట్ 3 యూనిట్స్ ఆల్రెడీ చదివేసుకుంటే ఫుల్గా మార్క్స్ మనకు 38 స్కోర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి యూనిట్ నుంచి ఈక్వల్ వెయిటేజ్ రావడం జరుగుతుంది. సో సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలంటే మనం యూనిట్స్ పిక్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు ఇప్పుడు ఎలా పిక్ చేసుకుంటారంటే కనుక ఈ 1 మార్క్ క్వశ్చన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ 3 మార్క్స్ 5 మార్క్స్ మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 4 రాయాలి. 6 క్వశ్చన్స్ ఇస్తారు, ప్రతి యూనిట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ఇప్పటి వరకు రెగ్యులర్ ఎగ్జామ్ రాసినా, ఆల్రెడీ ఇదే సబ్జెక్టు సప్లీ రాసి ఉన్నా, ఏదో ఒక యూనిట్ పర్ఫెక్ట్గా చదివి ఉంటారు కదా. సపోజ్ మీరు సెకండ్ యూనిటే ఇప్పటి వరకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా చదివి ఉంటారు అనుకుందాం. సో సెకండ్ యూనిట్లో మీకు 1 మార్క్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది, 1 + 3 + 5. ఇందులో ఎన్ని మార్క్స్ అవుతాయి, ఇప్పుడు 9 మార్క్స్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో మీరు పర్టికులర్గా ఫస్ట్ 3 లాస్ట్ 3 అని కాకుండా మీకు పర్ఫెక్ట్గా చదివితే కంప్లీట్ అవుతాయన్న యూనిట్స్ ఏవైనా సరే, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, 6th యూనిట్, ఇలా లేదు ఆల్రెడీ రెగ్యులర్ ఎగ్జామినేషన్లో మేము లాస్ట్ 3 యూనిటే పర్ఫెక్ట్గా చదివాం, ఇంకా వేరే యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ మనకు బిగినింగ్లో వస్తున్న యూనిట్ కాబట్టి దాన్ని కంప్లీట్ చేసామంటే 5th యూనిట్, 6th యూనిట్, ఫస్ట్ యూనిట్ అయినా పిక్ చేసుకోండి. ఫస్ట్ ఏవో ఒక 3 యూనిట్స్ కన్ఫామ్గా పిక్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, 1 + 3 + 5 9. ప్రతి యూనిట్ నుంచి 9 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. 9 × 3 27 మార్క్స్ అవుతాయి. సో ఫస్ట్ అందరూ చేయాల్సింది ఏ 3 యూనిట్స్ని మీరు ప్రిపేర్ అవుతారు పిక్ చేసుకోండి. ఆ 3 యూనిట్స్ మీరు చదివితే కన్ఫామ్గా మీరు 27 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేస్తారు. ఇందులో మీరు క్వశ్చన్ పేపర్ చదవాలి ప్రీవియస్ ఇయర్స్వి అంటే కనుక ఎస్, ప్రతి ఒక్కరూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది గూగుల్ డ్రైవ్ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు C18 స్కీమ్, C21 ఇయర్ 2020 ఏదైతే దానికి సంబంధించి మీకు ఫోల్డర్ ఉంటుంది. ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే మీకు
అది ర్యార్ ఫైల్ ఉంటుంది. ర్యార్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం తెలియకపోతే కనుక మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఎలా చేయాలనేది చెప్తాను ఈ వీడియో తర్వాత. అక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందరూ ఏ 3 యూనిట్స్ పిక్ చేసుకుంటున్నారు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కోసం అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు లాస్ట్లో చెప్తాన్న విషయం, మీకు 6 సబ్జెక్ట్స్ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి మీకు ప్రజెంట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది చాలామంది స్టూడెంట్స్కి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం వల్ల. ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు సప్లీ ఎగ్జామ్స్ రాస్తారు. ఈ సబ్జెక్ట్స్ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళీ సెమ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు సమ్మర్లో మళ్ళీ సప్లీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ మీ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ అయినా నాకేంటి 6 సబ్జెక్ట్స్ ఇంకా 1 ఇయర్ ఉంది కదా అని అనుకోకండి. సెకండ్ ఇయర్లోనే మీకు బ్యాక్లాగ్స్ 4 పడ్డాయి అనుకోండి, మళ్ళీ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంకో 3-4 పడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్గా 8 వరకైనా వెళ్తారు కదా. సో ఎవరికి బ్యాక్లాగ్ ఉండకూడదనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇన్ కేస్ ఉంది, డిప్లొమా కంప్లీట్ చేయాలంటే మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నా కూడా 130 క్రెడిట్స్ ఉంటే ఆటోమేటిక్గా డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సప్లీ ఎగ్జామ్స్ రాయబోయే ప్రతి ఒక్క స్టూడెంట్ మీకు హార్డ్గా ఉన్న సబ్జెక్ట్స్ కంపల్సరీగా వదిలేసుకోవడానికే ట్రై చేయండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి, లేదు 6 ఉన్నాయి, లేదంటే మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఫస్ట్ కౌంట్ మెన్షన్ చేయండి. మీకు 6 ఉన్నాయా, 8 ఉన్నాయా, 4 ఉన్నాయి. 4 ఉన్నాయి అనుకోండి, ఈ 4లో మినిమం 3నా 2నా కంపల్సరీ మీకు ఏవో 2 సబ్జెక్టులు చదివితే ఇప్పుడే పాస్ అవ్వగలుగుతామన్న ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి వాటిని క్లియర్ చేసుకోండి. 4 రాసేసి మొత్తం క్లియర్ చేసుకుంటానని దానికంటే 3 or 2 కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మీకు ఇంకో సైన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడైనా చేసుకోవచ్చు. లేదంటే ఈ 3నో 2నో కంప్లీట్ చేస్తే మీకు డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 8 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మీ టార్గెట్ ఇప్పుడు కంపల్సరీగా 2 or 4 సబ్జెక్ట్స్ ఉండాలి. 8కి 8 కంప్లీట్గా రాస్తానని పెట్టుకోకండి. అన్నీ రాసి ఏది పాస్ అవ్వకుండా ఉండడం బెస్టా, 2 or 4 సబ్జెక్ట్స్ ఈక్వల్గా ప్రియారిటీ ఇచ్చేసి వీటిని పాస్ అవ్వడం బెస్టా చూసుకోండి. ఎందుకు, మీరు 4 సబ్జెక్ట్స్ క్లియర్ చేసినా ఓన్లీ 4 ఉంటాయి కాబట్టి డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. ఆల్రెడీ 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నాకు డిప్లొమా సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు ఇంకొక సెమ్ రాయాల్సి ఉంటుంది, లేదంటే ఇంకో ఇయర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 6 ఉన్న వాళ్ళు కన్ఫామ్గా 3 అయినా ఇప్పుడే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి, మళ్ళీ 1 or 2 బ్యాక్లాగ్స్ వచ్చినా మీకు అప్పుడు సబ్జెక్ట్ ఎక్సెప్షన్లో 6 సబ్జెక్ట్స్ పోయినా మీకు 130 క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి కన్ఫామ్గా పాస్ అవుతారు. సో మీకున్న ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయన్న దాన్ని బేస్ చేసుకొని మీరు థర్డ్ ఇయరా సెకండ్ ఇయరా కామెంట్లో మెన్షన్ చేయండి. కావాలంటే మీరు ఎన్ని సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలనేది మీకు ఉన్న సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని, ఉన్న ఇయర్ బేస్ చేసుకొని నేను క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీకు నాకు ఈ క్లియర్గా ఇలా ఎన్ని చేసుకోవాలి రావట్లేదంటే కామెంట్లో ప్రతి ఒక్కరు మెన్షన్ చేయండి. సో ఇప్పుడు డిప్లొమా సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఎవరు ఈ వీడియో చూసినా కంపల్సరీగా ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.